హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 34. అభి, అదితి, సీతమ్మ, అనురాగ్ అందరూ కలిసి డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు. అదితి బ్లాక్ అండ్ వైట్ సారీ కట్టుకుంటుంది. హెయిర్ ఫ్రీగా వదిలేస్తుంది. అనురాగ్ కి మంచి డ్రెస్ వేసి తనే స్వయంగా రెడీ చేస్తుంది. అభి, అతిథి, అనురాగ్ త్వరగా రండి, వస్తున్నాం బావగారు, కొంచెం టైం ఇవ్వండి. అనురాగ్ అల్లరి చేస్తూ ఉన్నాడు అని రూమ్ లో నుంచి అరుస్తుంది. అభి, మీ ఆడవాళ్ళు రెడీ అయ్యేలోపు డిన్నర్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి టైం అయిపోతుంది. అతిథి బయటికి రాగానే అభి తన మీద నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. సీతమ్మ అభిని గమనిస్తుంది. అభి బాబు, బయలుదేరదామా అని కావాలని అనురాగ్ని తీసుకుని బయటికి వస్తుంది. అతిథి, అభి బావగారు, చాలా రోజుల తర్వాత కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఇవాళ మాత్రం నన్ను కోప్పడొద్దు, సరేనా అని అడుగుతుంది. అభి, నీ వైపు చూడడానికి కష్టంగా ఉంది, ఇంకేం తిడతాను అని అనుకుని, నేనేం కావాలని కోప్పడ్డను, నువ్వు పిచ్చి పనులు చేయకుండా ఉండు. ఇంకొకసారి బావగారు అని పిలిచావనుకో ఏం చేస్తానో తెలుసా అని. అతిథి ముఖానికి దగ్గరగా వచ్చి తన వేలితో అతిథి నడు మీద రాస్తూ కళ్ళల్లోకి చూస్తాడు. అతిథి కళ్ళల్లో భయం, టెన్షన్ కనబడుతుంది. అభి వెంటనే దూరం జరిగిపోయి డిస్టర్బ్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. అతిథి, అమ్మయ్య, ఇవాళ అభిమూడు బాగున్నట్టుంది, నేను బ్రతికిపోయాను అనుకుని బయటికి వచ్చి తను కూడా కారులో కూర్చుంటుంది. అందరూ కలిసి ఒక ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు, చల్లటి గాలి. అతిథికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే టైంలో నిహాష్, వర్ష కూడా రెస్టారెంట్ కి వస్తాడు. నిహాష్, వర్ష, మనం అటువైపు కూర్చుందాం అని నిహాష్ వర్షతో పాటు వచ్చి అభి వాళ్ళ వెనకాల క్యాబిన్ తీసుకుంటారు. వర్ష చాలా హ్యాపీగా మెనూ కార్డ్ ఓపెన్ చేసి ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తుంది. ఇటువైపు అభి, అతిథి కలిసి కొన్ని డిషెస్ ఆర్డర్ చేస్తారు. అభి అనురాగ్ తో కబుర్లు చెప్తూ ఉంటాడు. అభి, అనురాగ్, ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ తింటాం, చాక్లెట్ ఆర్ పిస్తా అని అడుగుతూ ఉండగానే అనురాగ్ పరిగెడుతూ నిహాస్ క్యాబిన్ లోకి వెళ్తాడు. నిహాష్ అనురాగ్ ని ఎత్తుకుని, హలో బుజ్జి, ఎవరు నువ్వు, నీ పేరేంటి అంటాడు. అనురాగ్ అర్థం కాని భాష మాట్లాడుతూ నవ్వుతూ నిహాష్ పాకెట్ లో ఉన్న పర్స్ తీసుకుంటాడు. వర్ష, చూసావా నిహాష్, వాడు ఫస్ట్ నీ పర్స్ తీశాడు, చాలా తెలివైనవాడు. నిహాష్ చిన్నపిల్లాడు, ఏదో ఆడుకోవాలని అలా తీశాడులే, దానికి ఇంత డిస్కషన్ దేనికి అంటాడు. వర్ష ఆర్డర్ చేసిన ఐటమ్స్ వస్తాయి. అనురాగ్ చెయ్యి చికెన్ కర్రీకి తగిలి కర్రీ మొత్తం వర్ష మీద పడుతుంది. వర్ష, ఓ షిట్, చూడు నిహాష్ వీడేం చేశాడో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అతిథి వర్ష వాయిస్ విని గుర్తుపడుతుంది. అభి వైపు చూడగానే అభి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అతిథి నెమ్మదిగా పైకి లేచి వర్షాన్ని చూస్తుంది. తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తను నాగేంద్ర కంటే ముందు అతిథి గురించి సుదీప్ కి చెప్తుందని భయపడి కలవడానికి ఇష్టపడదు. పైగా అభి ఇప్పుడే తనతో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకూడదని ఫిక్స్ అవుతుంది అతిథి. సీతమ్మ, అనురాగ్ అటువైపు వెళ్ళినట్టున్నాడు, వెళ్ళి తనని తీసుకురా అని చెప్తుంది. నిహాష్, ఇట్స్ ఓకే, వెళ్ళి వాష్ చేసుకుని రా అని వర్షాన్ని పంపించి అనురాగ్ తో, అమ్మా ఎక్కడ బుజ్జి అని అడుగుతాడు. అనురాగ్ ఏం చెప్పకపోవటంతో అటు ఇటు చూస్తూ ఉంటాడు. సీతమ్మ అప్పటికే నిహాష్ దగ్గరికి వస్తుంది. అనురాగ్ బాబు అని పిలుస్తుంది. నిహాష్ ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. సీతమ్మ, ఏమైనా అల్లరి చేసుంటే ఏమనుకోకండి బాబు, తెలీదు కదా. నిహాష్, ఇట్స్ ఓకే, ఏం అల్లరి చేయలేదు అని అనురాగ్ వైపు చూసి బాయ్ అనురాగ్ అని చెప్తాడు. సీతమ్మ అనురాగ్ ని ఎత్తుకుని వచ్చేస్తుంది. అనురాగ్ పరిగెడుతూ అభి దగ్గరికి వచ్చేస్తాడు. అభి ఫోన్ పెట్టేసి, అలా బయటకు వచ్చినప్పుడు పరిగెత్తకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అభి అనురాగ్ కి ముద్దు పెడతాడు. అతిథి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత తింటారు. అతిథిని చూసి అభి నవ్వుకుంటాడు. వర్ష కూడా కడుపు నిండా తింటుంది. సరోజ దగ్గర నుంచి కాల్ రాగానే ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. నిహాష్ కి ఇక వర్ష త్వరగా కదలదు అని అర్థమై హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అభి, నిహాష్ ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒకేసారి వెళ్తారు. నిహాష్ అభిని చూసి ముఖం పక్కకు తిప్పుకుని సైలెంట్ గా ఉండిపోతాడు. అభి, ఎలా ఉన్నారు నిహాష్ సార్? నిహాష్, గిల్లి జోల పారడం అంటే ఇదే,
చేయాల్సిందంతా చేసి ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పాలి అని కోపంగా మాట్లాడతాడు. అభి అబ్బో చాలా కోపం ఉంది అని నవ్వుతాడు. నిహాష్ నవ్వుకోండి సార్ నవ్వుకోండి, ఇప్పుడే బాగా నవ్వుకోండి, మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ కి పోటీ వస్తున్నాంగా, అప్పుడు ఎలాగో ఏడుస్తారు. అభి ఆహాహా, ఎందుకురా నీకంత ఎసిడిటీ, నువ్వు కూడా న్యాయంగా వ్యాపారం చేసుకో, మొదట్లో నష్టం వచ్చినా ప్రాబ్లం ఉండదు, తర్వాత చాలా తృప్తిగా ఉంటుంది, సంపాదన కూడా ఉంటుంది. నిహాష్ అబ్బో చాలా జ్ఞానం సంపాదించుకున్నానులే, ఇవాళకి చాలు అని వెటకారంగా మాట్లాడతాడు. అభి రే ఒకటి గుర్తుపెట్టుకో, అన్యాయం చేసేవాడు పాపాలు చేసేవాడు వాటి వల్లనే పోతాడు. నిహాష్ అభి వైపు కోపంగా చూస్తాడు. ప్రపంచంలో నువ్వు ఒక్కడివే రాముడివి, హరిశ్చంద్రుడివి, ధర్మరాజుడివి, మేమంతా వేస్ట్ ఫెలోస్, ఇదేగా నువ్వు చెప్పేది అని సీరియస్ గా చూస్తాడు. అభి గట్టిగా నవ్వుతాడు. నా గురించి నీకు బాగా తెలుసు, నువ్వే అర్థం చేసుకో అని అనగానే ఉన్నట్టుండి నిహాష్ అభిని బలంగా పక్కకి తోసేస్తాడు. ఒక బుల్లెట్ వచ్చి గోడకి తగులుతుంది. చుట్టూ అందరూ అవాక్కవుతారు. చల్లా చెదురుగా పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ చెరు దిక్కు వెళ్తారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తారేమోనని వెతుకుతారు. అక్కడ చుట్టుపక్కల ఎవరూ కనిపించరు. రెస్టారెంట్ మేనేజ్మెంట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. రెస్టారెంట్ వాళ్ళకి అటాక్ ఎవరి మీద జరిగిందో అర్థం కాదు. అభి నిహాస్లు నోరు మెదవరు. పోలీసులు అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అభి నిహాస్ తో కూడా ఒక 20 నిమిషాలు మాట్లాడతారు. కానీ వాళ్ళు పోలీసులకు మాకేం తెలియదని చెప్తారు. అభి బౌన్సర్స్ ను కూడా తీసుకురాకపోవడంతో హడావిడిగా అతిథి వాళ్ళ వైపుకు పరిగెడతాడు. అతిథిని పోలీసులు తన వివరాలు అడుగుతూ ఉంటే తన గురించి ఏమైనా చెప్తుందేమోనని అభి టెన్షన్ పడతాడు. అతిథికి ఏం మాట్లాడొద్దని సైగ చేస్తాడు. అతిథి నాకేం తెలీదు, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. అతిథికి అభి మీద అనుమానం వస్తుంది, కానీ ఏమీ మాట్లాడదు. నిహాష్ వర్ష దగ్గరికి పరిగెడతాడు. వర్ష ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. నిహాష్ ఏ వర్ష, నువ్వు భూకంపం వచ్చినా పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూనే ఉంటావా? ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతుంది, పోలీసులు కూడా వచ్చారు, త్వరగా వెళ్ళిపోదాం పదా. వర్ష అబ్బా నిహాష్ అలా అరవకు, అమ్మతో మాట్లాడుతున్నాం, వెళ్దాం పదా అని నిహాష్ తో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. అభి అతిథి ఒకవైపు వెళ్తూ ఉంటే నిహాష్ వర్ష ఇంకొక వైపు వెళ్తారు. అతిథి నిహాష్ వర్షాలను చూస్తుంది. ఇద్దరు అన్యోన్యంగా కనిపించడంతో సంతోషపడుతుంది. అభి కార్ డ్రైవ్ చేస్తూ బుల్లెట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతిథి అభి బావగారు బావగారు అనబోయి, అభి గారు నిహాష్ వర్ష వచ్చినట్టున్నారు, మీరు మాట్లాడలేదు అని అడిగింది. నువ్వు మాట్లాడ్డావా అని అడుగుతాడు. నాకంత ఛాన్స్ రాలేదులే, వచ్చినా తీసుకోను అనుకో అని నవ్వుతుంది. ఎందుకో నాకు తెలుసులే, నీ చెల్లెలు నీ లవర్కి నీ గురించి చెప్పేస్తుందేమో నీ భయం కదా అని అంటాడు. అతిథికి మనసులో అమ్మో అభి చాలా తెలివైనడు, మెమరీ పవర్ కూడా బాగానే ఉంది, ఈసారి నోరు జారకూడదు, ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి అనుకుంటుంది. సీతమ్మ ఇద్దరు డిస్కషన్ విని అభి బాబు ఏంటి లవర్ అంటున్నారు, కొంపతి సతీతమ్మ ఎవరినైనా ప్రేమిస్తుందా ఏంటి, అలా జరగడానికి వీల్లేదు, వీళ్ళు మాత్రమే కలిసి ఉండాలి అని కోరుకుంటుంది మనసులో. అతిథి అభి వాడిని నా లవర్ అన్నావంటే ఇప్పుడే కాళ్ళ నుంచి దూకి చచ్చిపోతానని సీరియస్ గా చెప్తుంది. అభి అమ్మ వద్దు, ఆల్రెడీ ఇందాక రెస్టారెంట్ లో బుల్లెట్ చూసే భయమేసింది, నువ్విప్పుడు పోతే నిన్ను ఎత్తుకొచ్చిన పాపానికి పోలీసులు నన్ను అనుమానిస్తారు అంటాడు అభి. అతిథి అంటే నేను పోయినా పర్వాలేదు, పోలీసులకి దొరుకుతావేమోనని భయం అంతేనా? చి, ఎంత అవమానం జరిగాక నేను నిజంగా దొరకాల్సిందే అని డోర్ తీయబోతూ ఉంటే అభి సీతమ్మ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అనురాగ్ ఏడుపు మొదలు పెడతాడు. అతిథి చూసారా మీ ఇద్దరు నన్ను ఆపలేదు, అనురాగ్ కాపాడు అని హ్యాపీగా అనురాగ్ ని ముద్దు పెట్టుకుంటుంది. అభి దీన్నే ఓవరాక్షన్ అంటారేమో. అతిథి మా ఊర్లో అనర్లేండి అని మూతు ముడుచుకుని కూర్చుంటుంది. అభి ఇద్దరిని మిర్రర్లో నుంచి అపురూపంగా చూస్తూ అతిథి పైన ఇంకా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. మళ్ళీ దీక్ష గుర్తొచ్చి నార్మల్ అయిపోతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.